ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికితే గొడవలు జరగవా అంటే గొడవలు జరగవు. ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికితే వ్యభిచారాలు జరుగుతాయంటే వ్యభిచారాలు జరగవు. ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికితే దొంగతనాలు జరుగుతాయంటే దొంగతనాలు జరగవు. ఎందుకు జరగవంటే ధర్మశాస్త్రం నేర్పుతుందంటే ఆ 10 ఆజ్ఞలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే మన లైఫ్లో ఏదైతే చెయ్యకూడని ప్రతి ఆజ్ఞను కూడా ఎందులో పెట్టాడంటే మోషే గారు రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆశా గారు ఏం చెప్పారంటే ఇదిగో ఈ ధర్మశాస్త్రం ప్రకారం మనం బ్రతకాలి, క్రియలు చూపించాలని. కానీ క్రియలు చూపించడం మొదలెట్టారు ఎవరు? యూదులు. ఎప్పుడైతే క్రియలు చూపించడం మొదలెట్టారో రాజుగారి దగ్గర తగువులు వస్తాయా? చెప్పండి, తగులు వస్తాయా? తగులు రావు.